పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం 3:45 సమయంలో చేపట్టి అనంతరం స్థానిక సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని సచివాలయం 2 వద్ద కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి రైతు సంఘం మండల కార్యదర్శి పి రామాంజనేయులు అధ్యక్షన సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బండారు శివ తదితరులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో 1.5 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలను పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఆయా ఇళ్ల పట్టాలు పట్టణాలకు దూరంగా నివాస యోగ్యం కాకుండా ఉండే ప్రాంతాల్లో కేటాయించడం జరిగిందని, అందులోనూ చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు కూడా చూపలేదని, కూటమి ప్రభుత్వమైన పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పి రామాంజనేయులు, మహిళా సమైక్య నాయకురాలు నల్లమ్మ, సిపిఐ నాయకులు గోవిందు, హనుమాన్ నాయక్, రైతు సంఘం నాయకులు ముత్యాలప్ప, తులసి నాయక్, ముత్యాల్, కృష్ణమూర్తి, నాగరాజు నాయక్, రామన్న, మణి తదితరులంతా పాల్గొన్నారు. గృహ నిర్మాణం సిద్ధిస్తామని ఆయన ప్రకటించాడు. అందుకోసమే ఈరోజు అన్ని సచివాలయం దగ్గర వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చెప్పినవి సూపర్ 6 కింద ప్రతి ఒక్కటి చెప్పినాడు, అన్నీ అమలు చేయాలని మేము ఈరోజు తెలియజేస్తున్నాం.